ద్రౌపది ఈ ఒక్క విషయం అభిమన్యుడి భార్య ఉత్తరకు చెప్పకుండా ఉండి ఉంటే పాండవ వంశం అంతమైపోయేది అని మీకు తెలుసా? కురుక్షేత్ర యుద్ధం జరిగే సమయంలో తన కడుపులో ఉన్న బిడ్డకి ఏమైనా అవుతుందేమో అని భయపడుతున్న ఉత్తర దగ్గరికి ద్రౌపది వెళ్లి, ఓ పుత్రి, ఎందుకు భయపడుతున్నావు? నేను ఒక విషయం చెబుతాను, ఇది నేను ఇదివరకు ఎవరికీ చెప్పలేదు, సరిగ్గా విను అని. పుత్రి, భవిష్యత్తులో నీ జీవితంలో నీకు ఎంత పెద్ద కష్టం వచ్చినా కూడా నువ్వు నీ భర్తని కాపాడమని తలుచుకోకు. నువ్వు తలుచుకోవాల్సింది ఒక్కరిని, ఆయనే శ్రీకృష్ణుడు. ఆ రోజు దుశ్శాసనుడు అంత పెద్ద సభలో నా చీర లాగుతున్నప్పుడు నేను ఆ సభలో ఉన్న ప్రతి ఒక్కరిని నన్ను కాపాడండి అని వేడుకున్నాను. నన్ను ఎవరూ కాపాడలేదు. చివరికి నా 5 మంది భర్తలు కూడా కాపాడలేకపోయారు. ఆ తర్వాత శ్రీకృష్ణుణ్ణి వేడుకున్నాను. అదే నేను మొదటిగా శ్రీకృష్ణుని తలుచుకొని ఉండి ఉంటే దుశ్శాసనుడు నన్ను పట్టుకోవడం కాదు కదా, నా దగ్గరికి కూడా వచ్చేవాడు కాదు. అందుకే పుత్రి, నువ్వు కృష్ణనామాన్ని జపించు అని అంటుంది. ఎప్పుడైతే అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ఉత్తర గర్భం పైన వదులుతాడో ఉత్తర ద్రౌపది చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి శ్రీకృష్ణుని తలుచుకుంటుంది. అప్పుడు కృష్ణుడు వచ్చి వాళ్ళని కాపాడుతాడు. ప్రతి ఒక్కరు కష్టాల్లో ఉన్నప్పుడు శ్రీకృష్ణుని నామాన్ని జపించండి, ఆయన తప్పకుండా కాపాడతాడు. అందరూ చెప్పండి, జై శ్రీకృష్ణ.